సరే మన బీసీ బిడ్డల కంటే కొంతమందికి దీని పట్ల అవగాహన లేకపోవచ్చు, వాళ్ళని మనం గౌరవించుకోవాల్సిందే. సరే, ఆ కుట్ర ఏందో మనకు తెలుసు కాబట్టి మనం ముందే చెప్పినాం. రాదు అని చెప్పినా ఈ జీవోను కొట్టేస్తుంది హైకోర్టు అని బల్ల గుద్ది తీర్పు రాకముందుకే చెప్పొచ్చిన ఇది నిలబడదు. ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి గారు ఈ మాట చెప్తాడు. ఏమని? మేము కష్టపడ్డాము, మేము రిజర్వేషన్ సాధించలేకపోయినాము అని మాట చెప్తాడు. పార్టీ పరంగా 42% టికెట్లని చెప్తాడు అని చెప్పి నేను ఆ రోజే చెప్పిన ఆ వీడియోను మళ్ళొక్కసారి మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెక్స్ట్ రేపో మాపో రేవంత్ రెడ్డి గారు ఓ మాట చెప్తుండొచ్చు, మా చెమటంతా దారపోసినాం, మా రక్తం అంతా దారపోసినాం, అయినా సాధించలేకపోయినాం కాబట్టి పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తారని రేపో ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. ఇక చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని శత విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. చెప్తా ఉన్నది ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యమని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? చూసిరు కదా, నేను ఏం చెప్పినో అదే ఇవాళ ఎండ్ రిజల్ట్.